ఏంటంటే బీపీ వాళ్ళకి 200 ఉంటది, 220 ఉంటది. కానీ ఏ లక్షణాలు ఉండవు. అసలు జీరో అంటే జీరో. వాళ్ళు పక్షవాతంతో గురై హాస్పిటల్‌కొస్తారు. వాళ్ళకేదో ఒక రకమైన కిడ్నీలు దెబ్బతినిపోయి క్రియాటినిన్ 6, 3, 4, 5 వస్తది. వాళ్ళు హాస్పిటల్‌కొస్తారు. ఏంట్రా అంటే, లేదండి అసలు నాకింతవరకు ఎప్పుడు తెలియలేదు. నాకు బీపీ లేదు, మా నాన్నకి లేదు, మా తాతయ్యకి లేదంటాడు. దాంతో పాటు నాకసలు కోపమే రాదంటాడు, నాకు కళ్ళు తిరగట్లేదంటాడు, నేను చాలా సరదాగా ఉంటానంటాడు, ఇంకో రకంగా నాకేదో తలనొప్పి ఎప్పుడు రాదంటాడు. మీరనుకునే తలనొప్పి రావటమో, కళ్ళు తిరగటమో, లేకపోతే సరదాగా ఉండటమో, లేకపోతే అందరితో జోవియల్‌గా ఉండటం అనేవి మీకు బీపీ లేదు అనే ఒక దానికి సంకేతం ఖచ్చితంగా కాదు, కాదు, కాదు. మీకు బీపీ ఉందో లేదో ఒక డాక్టరు మాత్రమే, దట్టు చాలా నైపుణ్యత కలిగిన, చాలా ఓపిక కలిగిన డాక్టర్ మాత్రమే ఖచ్చితంగా మీకు బీపీ కరెక్ట్‌గా చూడగలరు. అలాంటి వాళ్ళని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీదే.